ఒకనకొకప్పుడు చిన్ని కృష్ణుడికి అమ్మ కాళ్ళకి గజ్జల పట్టాలు పెట్టింది, కొత్తగా పాకుతున్నాడు అప్పట్లో. ఆ గజ్జల పట్టాలు పెట్టి విడిచిపెట్టింది. ఇది పోతన గారి భాగవతంలో గజ్జల పట్టాలు విడిచిపెట్టినట్టుగా లేదు, ఇతర భాగవతం నుంచి నేను కలుపుతున్నాను పోతన భాగవతానికి. ఆ పట్టాలు పెట్టుకున్న పిల్లవాడు ఆ కాలికి పెట్టినటువంటి అందెలతో పాకుతున్నాడు. పాకుతున్నప్పుడు కొంచెం అడుగులు వేస్తుంటే వెనకాల గల్ గల్ అంటున్నాయి కాళ్ళు. ఏమీ తెలియని వాళ్ళ తన వెనక ఏదో వచ్చేస్తే భయపడిపోయినట్టు కూర్చుని వెనక్కి తిరిగి అమ్మ వంక చూశాడు. అమ్మ అంది బియ్యం ఏరుకుంటూ, ఈ పిచ్చి కృష్ణయ్య, కాళ్ళకి అందెలు పెట్టానురా, అవి గల్లు అంటున్నాయి, భయం లేదు, పాకంది. ఇప్పుడు కొద్దిగా తప్పటడుగులు వేయడం కూడా వచ్చిన కృష్ణుడు పాకుతున్నాడు, అడుగులేస్తున్నాడు. భయం వేసి పాకితే చప్పుడవుతోందని మెల్లిమెల్లిగా లేచాడు. దాన్ని అనుభవించారండి పోతన గారు. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వారి చూచి తగరంభాదుల్ తడవాడిరరులు భయమున్న తడవాడిది సంతసమున తపసులు వేట్కన్నరంతే. కృష్ణుడు లోకములను నిలబెట్టగలిగిన వాడు, తాను లేచి నిలబడ్డానికి ఏమీ చేతకాని వాళ్ళ పాకుతున్నవాడు చేతులు దగ్గరికి తీసుకుని మెల్లిగా పృష్ఠభాగాన్ని పైకెత్తి ఇలా వంగుని పాదాలు పట్టుకుని మెల్లిగా చేతులు జరుపుకుని మోకాళ్ళ మీదకి నించుని తూగిపోతున్నట్టుగా ఇలా తలెత్తి చూసి ఇలా 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 తొడల మీద చేతులు వేసుకుని నడుం మీద పెట్టుకుని ఏమీ తెలియనట్టు లేచి నిలబడి మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న వాళ్ళ కాలు తీసి కాలు వేసి ఊంచుకుంటుంటే ఆ తడబడుతున్న అడుగులు వేస్తున్నటువంటి వాడిలా, అడుగులు వెయ్యడం చేతకాని వాడిలా తడబడుతూ అడుగులు వేస్తున్న చిన్ని కృష్ణుణ్ణి చూసి ఇలాంటి పరమాత్మ స్వరూపం మేము ఎప్పుడు చూసామని దేవలోకంలో రంభాదులు నాట్యం చేశారు ఆకాశంలో. ఋషులందరూ ధ్యానంలో దాన్ని దర్శనం చేసి ఇంత సౌలభ్యం ఏ అవతారానికి ఉందని పొంగిపోయారట, అలా లేచి నిలబడుతున్న కృష్ణుణ్ణి ధ్యానంలో చూస్తూ. రాక్షసుల యొక్క గుండెలు తడబడ్డాయిట, లేస్తున్నాడు ఈశ్వరుడని, వాళ్ళకి అమంగళాలు ద్యోతకమయ్యేట. అటువంటి తడబడిన అడుగులు కడిగిన కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా 2 అడుగులు వేసేటప్పటికే కాళ్ళ పట్టాలు గజ్జల్ గల్ గల్ అన్నాయి. అంటే ఏమీ తెలియని వాళ్ళలాగా అమ్మో ఏమిటో చప్పుడు అవుతోందని కాళ్ళని ఏదో పట్టుకుందని ఆ కాలు తీసి ఇలా విదిల్చాడు. అది ఇంకా గల్ అంది. ఇప్పుడు భయం వేసేసి గబ గబ గబగబా అడుగులు అయిపోయాడు. రాదు నడవడం. 4 అడుగులు వేసేటప్పటికి అమ్మ దగ్గరికి వెళ్ళి 2 చేతులు అమ్మ ఒళ్ళో పెట్టి ఢామ్ అని పడిపోయాడు. అమ్మ ముందుకి వంగి ఏమీ తెలియదు గభాలన పట్టుకుని దగ్గరికి లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ చిన్ని పాదాన్ని పట్టుకుని, ఏమి పాదం ఆ పాదం, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము, అటువంటి పాదాన్ని పట్టుకుని తన అరచేతిలో కొట్టి, ఓ చిన్ని కృష్ణ, ఇంత పిరికి వాడివేమిట్రా, ఇది గజ్జల పట్టాలి నాన్న, చూసావా ఎలా గల్లుమంటున్నాయో, చక్కగా అన్నాడు, ఆడుకో అందిట. భయానికి భయం వేసింది కృష్ణ, నీ భయాన్ని చూసి అంత నటించావంది కుంతి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతా దేవతానీక బ్రహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యత త్రుంపవే భవలతల్ నిచానుకప్పానిది. అలా ఉన్నా సరే అంతటి మహానుభావుడు, కోరిన వాళ్ళకి అడిగింది ఇవ్వగలిగిన వాడు. అందుకే అంటుంది కుంతీదేవి అంటుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. నాకు ఈ మోహ విచ్ఛేదం చేసేయి, పెద్దదాన్ని అయిపోయాను, ఎందుకు నాకు ఇంకా ఈ పిల్లల మీద వ్యామోహం, నాకొద్దు. ఘనసింధువు చేరిడి గంగభంగి, గంగానది ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నా భావాలు నిన్ను చేరిపోయేటట్టుగా నువ్వే అనుగ్రహించు కృష్ణ అంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాళ్ళ పాకుతూ అక్కడ ఉన్నటువంటి మట్టి తీసి ఒంటి మీద పోసుకుని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఆ ఒంటి నిండా మట్టి పడింది. మట్టి పడితే పోతన గారు గంటం బట్టి పద్యరచన చేస్తున్నారు. పోతన గారంటే మామూలు వ్యక్తి కాదండి, మహానుభావుడు. నాకు అసలు ఆ పోతన గారంటే ప్రాణం, నా ఊపిరి పోతన గారంటే, అంత ఇష్టం నాకు ఆ పోతన గారంటే. ఎంతటి మహానుభావుడు కాకపోతే మహాభాగవతాన్ని అంకితం ఇవ్వలేదని కోపం వచ్చి రాజు వేటకొచ్చి ఇక్కడే ఉందిట పోతన గారి యొక్క పర్ణశాల, వెళ్ళి పోతన గారిని కట్టి తీసుకురండి అన్నాడు. సర్వసైన్యాధిపతి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఎదురుగుండా అడవి పంది పడుకొని ఉంది పర్ణశాల ముందు. అది లేచి ఒక్కసారి చప్పుడు చేసేటప్పటికీ సైనికులందరూ భయపడి పారిపోయారు రాజుగారి దగ్గరికి. అడవి పందిని చూసి పారిపోయి వచ్చారా, ఇదేమిట్రా అని రాజుగారు వచ్చారు. అది నోరు తెరిచి దంష్టలు చూపిస్తే ప్రభువు కూడా హడిలిపోయాడు. 2 చేతులతో నమస్కారం చేస్తే అడవి పంది వెళ్ళిపోయింది.
ఒరే, లోపల ఉన్నవాడు సామాన్యుడు కాడరా, తెలియక మనం నిర్బంధించాలనుకున్నాం. లోపలికి వెళ్ళి పోతన గారి దర్శనం చేద్దామని వచ్చాడు రాజు. ఆ తడిక తలుపు తీసి లోపలికి వచ్చాడు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. రండి రండి కూర్చోండి అన్నారు. అయ్యా, ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు నా మంత్రులు వచ్చారు, సేనాపతులు వచ్చారు, సైన్యం వచ్చింది, నేను వచ్చాను. లోపలికి రాకుండా ఒక అడవి పంది ఒకటి అడ్డంగా పడుకుంది. మిమ్మల్ని నిర్బంధించాలనుకున్నా, ఆ పంది లోపలికి రానివ్వలేదు. నా తప్పు తెలుసుకుని మీకు నమస్కరించాలనుకున్నానా, అడవి పంది వెళ్ళిపోయింది. మీకు భయమే లేదా? చిన్న పాక అది లోపలికి వస్తే అంత పంది పైన పడుకుని అరుస్తోందే, మీకు వినపడలేదా అని అడిగారు. అడిగితే పోతన గారు అన్నారు, నాయనా, నువ్వు చూసినది ఏమిటో తెలుసా? నేనిప్పుడే యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. నన్ను చెనకాలని నువ్వు చూస్తే ఆ యజ్ఞవరాహమే నా పర్ణశాల ముందు పడుకుని నువ్వు లోపలికి రాకుండా చేసింది. నీవు నాకు నమస్కరించాలనుకున్నప్పుడు లోపలికి పంపించింది. నీవు అదృష్టవంతుడివయ్యా, యజ్ఞవరాహ దర్శనాన్ని పొందావన్నారు. అన్ని అవతారాలతో ఈశ్వరుడు పోతన గారిని కాపు కాశాడు. భక్తుడైన వాడిని, పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పుడు ఈశ్వర రక్షణ ఉంటుంది. ఏవో చూసుకుని విర్రిక్కిపోయే వాళ్ళకి, వెంపర్లాడిపోయే వాళ్ళకి అలాంటివి ఉండవు తప్ప భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి అన్నడూ లోటు ఉండదు. కాబట్టి ఆ చిన్ని కృష్ణుడు అక్కడ మట్టిలో ఆడుకుంటూ ఒంటి మీద మట్టి పోసుకున్నాడు, మట్టి తింటున్నాడు. మళ్ళీ వెనక్కి రెండోసారి వెనక్కి వస్తుంటే పోతన గారు ఆ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్నటువంటి పోతన గారి ఘంటానికి ఒక విచిత్రమైన పద్యం పడింది అక్కడ. ఇప్పుడు ఆ మట్టి తింటూ మట్టి పోసుకుంటున్న కృష్ణుణ్ణి చూస్తున్నవారు పోతన గారు. పోతన గారికి ఆ చిన్ని కృష్ణుడు, మట్టి పోసుకున్న కృష్ణుడు పాఠం చెప్పాడు. తనువునంటి నధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై వరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవెలయునట్లు అన్నారు పోతన గారు. ఎటువంటి సీసపద్యం పడిందో ఆయనకి. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. పోతన గారికి ఎటువంటి దర్శనమైందంటే, ఒంటి మీద మట్టి పోసుకున్న చిన్ని కృష్ణుడు కనపడలేదు. ఒంటి మీద విభూతి రాసుకుని జలజలలాడుతూ నాట్యం చేస్తుంటే, సాయంకాలం వేళ అసుర సంధ్య వేళలో లేచి తాండవం చేస్తుంటే మహానుభావుడు ఆ ఒంటి నుంచి ఆ భస్మ కింద పడిపోతుంటుంది. ఆయన యొక్క తాండవం అంటే సాయంకాలం వేళ మాటలా? అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చిక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే అని రావణుడు అడుగుతాడు. కదా నిలింప నిర్ఝరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబాన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అంటాడు. అటువంటి పరమశివ స్వరూపం అదే సామాన్యమైన స్వరూపమా? విష్ణు స్వరూపం ఎటువంటిదో అంత మంగళప్రదమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపాన్ని చూడడం మాటలా? సాధ్యమా? కవచమంతటిది రెండు చేతులెత్తి నమస్కారం చేసేసింది. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ స్వరూపాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంఖ శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారౌద్ర వీర భద్రావతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖట్క చర్మ మృగ పాశు పరశు చాప బాణ గదాశక్తి బిందివాల తోమల ముసర ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిస
హసిత శతగ్ని చక్రాద్యాయుధ భీషణ కర సహస్ర దంస్ట్ర కరాళవతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర భూష అని అంత స్తోత్రం చేసింది. అటువంటి పరమశివ స్వరూపం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం కనుక పోతన గారికి అటువంటి దర్శనమిచ్చింది మహానుభావుడికి. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఒంటి మీద మట్టి పోసుకున్న కృష్ణుడు చిన్ని కృష్ణుడు కాదయా, ఒంటి నిండా విభూతి రాసుకున్న నా దర్శనం చెయ్యి అని బాలకృష్ణుల్లో బాలశివుడు కనబడ్డాడు. పూషిణ నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలాంబు తొగల సంగడిగాని తునకగాగా. అమ్మ చిన్న కొప్పు వేసి చిన్ని కృష్ణుడికి ముత్యాల సరాలు చుట్టింది. ఆ ముత్యాల సరాలు చట్టినటువంటి చిన్ని కొప్పు ఉన్న చిన్ని కృష్ణుడు కృష్ణుడిలా కనపడలేదు పోతన గారికి. చంద్రవంకతో కూడినటువంటి చిన్న శివుడిలా కనబడ్డాడు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. అలా చంద్రరేఖతో కూడినటువంటి పరమశివుడు సాక్షాత్కరించాడు. తనుమునంటిన ధరణీ పరాగంబు పూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా. అమ్మ దృష్టి తగలకూడదని చిన్ని కృష్ణుడికి పెద్ద కస్తూరి బొట్టు పెట్టింది. ఆ ఆవిరిబొట్టు మన్మధుణ్ణి కాల్చేసినటువంటి మూడో కన్నులా కనపడుతోంది పోతన గారికి. కాబట్టి ఆవిరి బొట్టుగాగా ఆ మెడలో వేసినటువంటి హారానికి ఉన్నటువంటి నీలమణి ఉందే, ఆ మణి యొక్క కాంతి కంఠం మీదకి కొడితే చిన్ని కృష్ణుడి యొక్క కంఠం అంతా నల్లగా ఉంది. ఆ పోతన గారికి అనిపించిందిట, గరళకంఠుడైనటువంటి పరమాత్మ లోకాల్ని రక్షించడం కోసమని ఆ రోజున అందరూ పారిపోతుంటే ఆ గరళాన్ని చూసి ఆయన ఒక్కడే ఏమీ భయం లేకుండా తన చుట్టూ చురసంఘములు జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనకం భైరవంబుతో శివుడు లోకద్రోహి ఉంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున మహావిషమునాహారించే హేలాగతిన్. ఆ రోజున ఆ హలాహలాన్ని పట్టుకుని పిడచ చేసి కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందనున్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అన్నంటారు పోతన గారు. ఆ హాలాహలానికి ఎదురెళ్ళి పట్టుకుని పిడచ చేసి నోట్లో పెట్టుకుని మింగితే ఒంటి మీద చెమట కూడా పట్టలేదు. అప్పుడు అనుకున్నట్ట, అయ్యయ్యో మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో. ఉదరము లోకంబులకును చదనంబగుటరుగ ఎరిగి చటుల విషాగ్ని కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. చిన్న పండు పెట్టుకున్నట్టుగా కంఠంలో పెట్టుకుని ఉంచేసుకుని కంఠం నల్లబడితే గరళకంఠ అని బిరుదు పొందేట. దీని మీద చమత్కారం చెప్తుంటారు పెద్దలు. ఎంత తెల్లగా స్ఫటికమణి నిభం ఉండేటటువంటి పరమశివుడు మెళ్ళో ఏదన్నా హారం వేసుకుంటే బాగుండని పార్వతీదేవి కోరిక. ఇంత అందగాడు కదా, ఓ హారం వేసుకుంటే బాగుంటుందని. ఆయన పరమ విరాగి, నాకెందుకు అవన్నీ నువ్వు పెట్టుకో అంటాడు. ఆవిడికి ఎప్పటి నుంచో కోరికట ఒక నీలమణి వేసుకుంటే బాగుండని. ఆయన హాలాహలం మింగుతుంటే కంఠం పట్టుకుంది. అక్కడ కంఠం దగ్గర హాలాహలం ఆగితే నీలమణి కాంతితో ఉన్న కంఠాన్ని చూసి పొంగిపోయిందట పార్వతీదేవి. యజుర్వేదం లేచి నిలబడి రెండు చేతులతో నమస్కారం చేసిన అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దుషన్ను దహార్య అంది. నీలలోహిత రుద్రుడై తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో ఎర్రటి కాంతులతో కనపడే ఆకాశం పరమశివుని యొక్క స్వరూపం. దాన్ని దర్శనం చేస్తే సర్వమంగళములు కలుగుతాయని, దాన్ని ఆఖరికి ఏమీ తెలియని ఆజ్ఞులైన గోపకాంతలు కూడా చూడవచ్చు అంటుంది వేదం. కాబట్టి అటువంటి పరమశివుడిగా మెడనీల కప్పుగాగా హారవల్లులురగా హారవల్లులు కాగా. అమ్మ ఆయన చిన్ని కృష్ణుడి మెడలో వేసినటువంటి హారాలు పరమశివుడి మెడలో వేసుకున్న పావుల్లా కనపడ్డాయిట. ఇదేమిటి, నేను చిన్ని కృష్ణుడి కదా భాగవతం రాస్తున్నాను, నాకు శివుడు కనపడుతున్నాడు ఏమిటి అనుకున్నారట పోతన గారు. శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఓయ్ పోతన్నా, ఇంకా చిన్న కృష్ణుడు శివుడని రెండు ఉన్నాడు అనుకుంటున్నావా? లేదు, నేనే శివుడు, నేనే కృష్ణుడు, కృష్ణుడే శివుడు అని చిన్ని కృష్ణుడిలో నాకు శివుడు కనబడి అద్వైత భావనతో శివకేశవులు ఒక్కటే అన్న దర్శనం నాకైందని పోతన గారు భజరచన చేశారు. ఆ చిన్ని కృష్ణుడి మీద పడినటువంటి ధూళితో ఎందరు పెద్దలు ఎన్ని రకాలుగానో తరించిపోయారు దర్శనం చేసి. ఆ కోవలోకి వస్తున్నాడు ఇవాళ లీలాశకుడు కూడా అంత అందమైన శ్లోకాన్ని ఇస్తున్నాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం
గోపవేషం. ఒక పశువుల్ని కాసేటటువంటి పిల్లవాడు ఎలా ఉంటాడో అంత అమాయకమైనటువంటి స్వరూపంతో ఆ కర్ర చేత్తో పట్టుకుని చిన్న పంచె కట్టుకుని ఆవుల వెనకాతల నడుస్తున్నావా కృష్ణ నువ్వు? ఎవరు నువ్వు? అచ్యుత శిశువు నువ్వు. అటువంటి వాడివి నువ్వు నడుస్తుంటే నీ వెనకాతలు ఎవరు వస్తున్నారు? ఆయన గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం. ఆయన గురించి ఎప్పుడైనా దర్శనం చెయ్యాలనుకుంటే దర్శనం చెయ్యడానికి వీలు లేక ఎక్కడో నిలబడి దేవతలందరూ అంతర్ముఖులై స్తోత్రం చేస్తే అశరీరవాణిగా ఆయన మాట వినపడుతుంది. ఎప్పుడో ఒక్కసారి కొంతమంది శ్రీవైకుంఠానికి వెళ్ళి ఆయన దర్శనం చేస్తుంటారు. అటువంటి మహానుభావుడే కాని నడిచాడా? వెనకాతల బ్రహ్మర్షులు మహర్షులు మొదలైనటువంటి వారు సమస్త దేవతాగణం ఆయన వెనకాతల నడుస్తుంది. అటువంటి వాడు ఇవాళ గోపాల బాలుడిగా ముందు నడుస్తున్నాడు. ఏమీ తెలియని వాళ్ళ ఆయన వెనకాతలు ఎవరు నడవాలి? బ్రహ్మర్షులు నడవాలి, ఋషులు నడవాలి, దేవతలు నడవాలి. కానీ చిత్రం ఏమిటంటే ఇవాళ గోపాల బాలులు నడుస్తున్నారు. నడుస్తూ ఏమని పిలుస్తున్నారు ఆయన్ని? ఒరే కృష్ణ, ఒరే కృష్ణ అంటున్నారు. ఆయన వీపు మీద కొడుతున్నారు. ఒరే కృష్ణ ఈ ఆవుని పట్టుకోరా అంటున్నారు. ఒరే కృష్ణ ఆవుని కట్టేయరా అంటున్నారు. ఇంత సౌలభ్యమా తండ్రి? ఆ ఆవుల వెనకాతల పరిగెత్తి నువ్వు పట్టుకుంటుంటే అవేమో అటు ఇటు వెళ్ళిపోతున్నాయా? అసలు కృష్ణుడు పుట్టాడు, ఈశ్వరుడు పుట్టాడని వాటికి తెలియదు. తెలియకపోయినా సరే ఆ కృష్ణుడు పుట్టేటప్పటికే నందవ్రజంలో ఉన్నటువంటి ఆవులు పొందేట ఆనందాన్ని ఎంత ఆనందం పొందేశాయంటే, ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనములు అక్కడ కేళ్ళురికి మసలి లేగలు మందడికొని సంగడికొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళ్ళన్నట్టారు పోతన గారు. ఆ రోజున లేగదూడలు పొంగిపోయి అంతంత ఎత్తు ఎగిరేట. ఎందుకంటే వాటి సంతోషం ఏంటంటే చిన్ని కృష్ణుడు పెరిగి పెద్దవాడై ఆవుల్ని కాసేటటువంటి రోజులు వచ్చేసరికి మేము ఆవులం అవుతాం. మేము నడిచేటప్పుడు కృష్ణుడు మా వెనకాల నడుస్తాడు. కృష్ణుడు మమ్మల్ని ముట్టుకుంటాడు. కృష్ణుడు మా పొదుగులు ముట్టుకుని పాలు పితుకుతాడు. కృష్ణుడు మాకు గడ్డి పెడతాడు. కృష్ణుడు మా వెనకాతల నడుస్తాడు. మేము ముందు నడుస్తాం, మా వెనక కృష్ణుడు నడుస్తాడు. కృష్ణుడు మా మెళ్ళలో పలుపు కడతాడు. మేము అంబా నడిస్తే కృష్ణుడు వచ్చి పలుపులు విప్పుతాడు. మేము అంబా నడిస్తే కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు. లోకంలో ఎవరికి పట్టింది భాగ్యం? మాకు పట్టిందని ఆ రోజున దూడలు గంతులు వేసేయట. ఆకాశం అదిరిపోయేటట్టుగా ఆ ఎద్దులన్నీ మోరలెత్తి అరిచేయట. ఆవులు మేమేమి గలం పరమాత్మకని షేరు పాలు ఇచ్చే ఆవులు 2 షేర్ల పాలు కురిపించేసేయటం. కృష్ణావతార ఘట్టం అంటే అంత గొప్పది. పశువులు పొంగిపోయిన ఘట్టం ఏదన్నా ఉంటే కృష్ణావతార ఘట్టంలోనే. అంతగా ఆవు దూడలతో మమేకమైపోయాడు. అక్రూరుడు దర్శనానికి వస్తున్నాడు. నందవ్రజం బృందావనంలో ఉన్న కృష్ణుడిని చూడ్డానికి వెళ్ళిపోతూ రథం మీద వెళ్ళిపోతూ ఆలోచిస్తున్నాడు. ఇదే ఆలోచన చేశాడు. లీలాశకుడు ఎలా ఆలోచించాడో అలాగే ఆలోచించాడు అక్రూరుడు కూడా. ఇప్పుడు బహుశः అన్ని ఆవుల్ని కడుతూ ఉంటాడు కృష్ణయ్య. నేను వెళ్ళేటప్పటికి నాకు దర్శనం అవుతుంది అనుకుంటున్నాడు. అనుకుంటూ రథంలోంచి ఇలా భూమి మీదకి చూశాడు. ఇక్కడే ఆవులు నడిచి ఉంటాయి. ఇక్కడే ఆవుల యొక్క పాదధూళి కృష్ణుడి మీద పడి ఉంటుంది. ఏమి అదృష్టం ఆ ఆవులదని నేల మీద చూశాడు. చూసేటప్పటికీ శంఖము, పద్మము, నాగలి, చాపము మొదలైనటువంటి దివ్యమైన గుర్తులు కలిగిన చిన్ని చిన్ని పాదముల గుర్తులు కనబడ్డాయి. రథాన్ని ఆపాడు. ఓ చిన్ని కృష్ణయ్య పరమాత్మ నడిచారు ఇక్కడ ఆవుల వెంట. ఇక్కడ నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నాడు. వ్యాస భగవానుడు అన్నాడు మూలంలో, తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుశలాకులీక్షణ రథాదవ స్కంద్య సుతేష్వచేష్టత ప్రభోరమున్యంఘ్రిరజాస్వహో ఇతి. ఆ ధూళి మీద వ్యాసుడిచ్చిన శ్లోకం. రథాన్ని ఆపి దాని మీద నిలబడ్డాట. చూశాట అక్రూరుడు. ఓ మా స్వామి నడిచినటువంటి ప్రదేశం. ఆయన పాదములలో ఉండేటటువంటి దివ్యమైన చిహ్నములు మట్టి మీద కనపడుతున్నాయి. రేఖామయధ్వజుగాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కదా. దీని మీద నేను రథం మీద వెళ్ళడమా? ఎంత అపచారం! నేల మీదకి దిగితే అమ్మో ఆయన నడిచిన చోట నేను కాలు పెట్టనా అని రథం మీద వెళ్ళలేడు, కాలు పెట్టలేడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదుట. ఇలా ఓ బంగారు కర్రని నిలబెట్టి వదిలేస్తే అది కింద పడిపోయినట్టు ఆనందం ముప్పిరి కొంటే నిలబడిన అక్రూరుడు రథం మించి నేల మీద పడిపోయాడు.
నేల మీద పడిపోయి అనుకున్నట్ట కృష్ణయ్య నడిచినటువంటి మట్టి ఇక్కడ నేను నడవడమా అని ఆనందంతో దొల్లేసేట. దొల్లేస్తే ఆ మట్టి అంతా ఆయనకి అట్టుకుపోయింది. ఆ మట్టి అంటుకున్న అక్రూరుడు కృష్ణ దర్శనానికి వచ్చాడు అన్నారు వ్యాస భగవానుడు. కృష్ణుడి ఒంటి మీద పడిన మట్టిని అంతంత ధ్యానం చేశారు పెద్దలు. అలా ఒంటికి మట్టి అంటుకుని వస్తున్నటువంటి కృష్ణుడి వెనక ఎందరో గోపాల బాలురు కూడా ఆయన వెనకాతలే అనుగమించి వస్తున్నారు. అనుగమించి వచ్చి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని వేల ఆవుల్ని తీసుకుని వస్తున్నారు. ఇన్ని వేల ఆవుల్ని తీసుకుని వచ్చి ఎవరి ఇంట్లో ఏ ఆవులు ఎవరికి చెందినవో అక్కడ ఆ ఆవుల్ని కట్టాలి. ఇది నిజంగానండి ఇటువంటి భావుకతతో కూడినటువంటి ఒక సన్నివేశాన్ని కన్నులు మూసుకుని దర్శనం చేయడం అంటే ఎన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే అలా ధ్యానం చెయ్యగలిగిన భాగ్యం ఉంటుందో మీరు ఆలోచించండి. కోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం. వెనకాతల ఇంతమంది గోపాల బాలురు అనుగమించి వస్తున్నారు. వస్తుంటే ఆ ముందు నడుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. చిన్ని కృష్ణుని యొక్క స్వరూపంతో ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో కృష్ణ పరమాత్మ ఆయన శ్రీమన్నారాయణుడిగా ఆయన ఈ లోకానికి అందించినటువంటి మహత్తరమైన ప్రయోజనం పశువులుగా బతుకుతున్న మన యొక్క పాశములను విప్పేసేయడం. మన పాశములు విప్పుతాడు. మనని శాస్త్రంలో పశువు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు పశువుని అంటే, పశువు అని దేన్ని పిలుస్తారు? పాశంతో కట్టబడితే పశువు. త్రాటితో కడతారు. కడితే తాడు యొక్క మొదలు మెడకి వేస్తారు, తాడు యొక్క చివర గుంజకి వేస్తారు. ఈ రెండిటికి కడతారు. అలా కట్టబడినదేదో దాన్ని పశువు అని పిలుస్తారు. కానీ మనం ఎందుకు పశువు అయ్యాం అంటే మనకి కూడా పాశం ఉంటుంది. ఏవా పాశాలంటే ఒకటి కాదు, పశువుకైతే ఒకటే పాశం. మనకి ఎన్ని పాశాలు కనపడవు. రామకృష్ణ పరమహంస అంటారు, ఈ ఫ్యాను నాది అన్నాను అనుకోండి, ఫ్యాన్కి ఏమవదు. ఫ్యాను నాది అన్నప్పుడు నాకు పాశం పడుతుంది. ఈ ఇల్లు నాది అన్నాను అనుకోండి, ఇంకో పాశం పడుతుంది. ఇది నా భార్య అన్నాను అనుకోండి, ఇంకో పాశం పడుతుంది. వీడు నా కొడుకు అన్నాను అనుకోండి, ఇంకో పాశం పడుతుంది. ఇది నా కూతురు, ఇంకో పాశం. ఎన్ని పాశముల చేతనో నువ్వు బద్ధుడవై ఉన్నావు. ఇన్ని పాశములు కర్మపాశములతోటి జన్మ అనబడేటటువంటి ఒక స్తంభానికి కర్మపాశములు నువ్వు పెంచుకున్న పాశములతోటి కట్టబడి పశువై ఎప్పుడూ వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ శరీరం వదిలి మళ్ళీ ఇంకో పశువుగా పుడుతూ ఉంటాడు. ఇటువంటి పశువులు పరమేశ్వరుణ్ణి సేవిస్తే ఆయన మెడలో ఉన్న పాశాన్ని విప్పేస్తాడు. కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. ఈశ్వరుడు చేసే పని ఏమిటంటే పశువుల యొక్క పాశములు విప్పుతాడు. పశువుల యొక్క పాశములు విప్పడం తప్ప కట్టడం తెలియని వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు ఇవాళ పశువుల వెనక వెడుతున్నాడు. వెడుతుంటే చిత్రం ఏమిటంటే ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి గోపాల బాలురికి ఆ గోపకాంతలకు ఒక లక్షణం. వాళ్ళకి కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే ఏదో ఒక కారణం కృష్ణుడిని కాసేపు పట్టే పెట్టుకోవాలి. కాబట్టి కాసేపు ఉంచుకోవాలంటే ఏదో మిషన్ ఉండాలి, ఏదో పని చెప్పాలి. అందుకని కృష్ణ కృష్ణ ఇదిగో మా ఆవులు 200లోనూ ఆ 20 ఆవులు పోట్ల ఆవులు అవి మాకు దొరకవు, మాట వినవు, కొంచెం నువ్వు కట్టేసి వెళ్ళిపో అనేవాడు. ఆయనేమో ఇంత పిల్లాడు. ఆ పైన ఉన్నటువంటి బట్ట తీసి గట్టిగా దట్టి కింద కట్టుకుని, అది పోట్ల అయితే నాకేమిటి, నేను పట్టుకుంటాను, నేను తీసుకెళ్ళి కట్టేస్తానని ఆయన దాన్ని వెళ్ళి ఆ మెడలో కట్టినటువంటి ఆ గంటలతో కూడిన తాళ్ళు ఉంటే ఆ తాడు పట్టుకుని మీరు ఒక్కసారి ధ్యానం చేసి ఊహ చేయండి. పిల్లవాడేమో ఇంత, ఆవేమో కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్నంటారు పోతన గారు. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అటువంటి ఆవు. ఆ ఆవుని ఈ పిల్లాడు పట్టుకుంటే అది ఇలా తలెత్తిందనుకోండి పిల్లాడు తేలిపోతాడు. అలాంటి ఆవుని పట్టుకుని రా రా అని ఆ కట్టేసేటటువంటి రాట దగ్గరికి బలవంతంగా తీసుకెడుతుంటే నిజంగా అది గభాల ముందుకు నడిచింది అనుకోండి, ఈయన బార్లా పడిపోతాడు. ఈయన ఇలా లాగి పెట్టి నడుస్తుంటే చిన్ని కృష్ణుడు ఈ భుజం పైకి తేలిపోయి, ఈ డొక్కలు పైకి తేలిపోయి, ఆ పిక్కలు బాగా బలంతో ఇలా ఉబ్బిపోయి నిలబడి రా అని దాని వెనకాతల పిలుస్తూ నడుస్తుంటే అది చూడాలని వాళ్ళకి సరదా అక్కడున్న గోపకాంతలకి. అందుకని బాగా పోట్ల గిత్తలు ఆవులు ఏ ఉన్నాయో వాటిని చూపించి కృష్ణ కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవారు.
అంటే పాపం ఈయన ఇంటింటికి వెళ్ళి అలాగే కట్టేస్తానని ఒంటికి ఉత్తరీయం తీసి బిగించుకుని ఈ ఆవుల్ని ఈ గిత్తల్ని ఈ దూడల్ని ఈ ఎద్దుల్ని పట్టుకుని ఈడ్చుకొచ్చి వాటిని అక్కడ నిలబెట్టి వాటికి పాశం కట్టేసి నా మాట వినవు అంటుండేవాడు. వాళ్ళు ఈ చిన్ని కృష్ణుడు వాటిని లాక్కొచ్చినటువంటి ఆ సన్నివేశం చూసి పక 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 నవ్వుతుండేవారు. ఈ గోపాల బాలురు ఒరే కృష్ణ బలే కట్టేశావురా, ఇంకా మనం బయలుదేరదాం రానేవారు. ఈ 200 ఆవుల్ని కట్టేసి మళ్ళీ బయలుదేరుతుండేవాడు, మళ్ళీ బయలుదేరి వెళుతుండేవాడు. ప్రతి ఇంట్లో ఇదే పని. ఎక్కడికెడితే అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఆవుల్ని ఆ ఇంట్లోకి తోలేస్తే ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళనిచ్చేవారు కాదు. ఓయ్ కృష్ణ కృష్ణ నిన్న ఆవులు పాశాలు తప్పించేసుకున్నాయి, నాయన వచ్చి కొంచెం 10 ఆవులు కట్టేసి వెళ్ళిపోదు, మిగిలినవి మేము కట్టుకుంటాం అనేవారు. ఎందుకు ఆయన్ని చూడాలి, ఆ ముగ్ధమోహన స్వరూపం. బాగా మబ్బు పట్టినటువంటి ఆకాశం ఎలా ఉంటుందో కారుణ్యంతో అంత చల్లటి స్వరూపం కలిగినటువంటి వాడు. ఆ చిన్ని కృష్ణుడు ఆవుల్ని వచ్చి ఆ రాటకేసి కడుతుంటే పొంగిపోయి అందరూ చూస్తుండేవారు. సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం. ప్రతి సాయంకాలం వేళ కూడా ఆ పశువుల్ని బంధించడం కోసమని ఇంటింటికి వెళ్ళి ఆ ఆవుల్ని తీసుకెళ్ళి రాట దగ్గర పాశం వేసి కట్టేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన ఎవరు? గచ్చం తమచ్యుత శిశుం. వాళ్ళు పిలిస్తే ఆయన వెళ్ళడమా? అలా పిలిస్తే వస్తాడా, పోమంటే పోతాడా? అనాహత చక్రం అంటారు. మనకు అనాహతము అంటే మీ ప్రమేయంతో ఆడదు, మీ ప్రమేయంతో ఆగదు, దాన్ని అనాహతం అంటారు. అటువంటి చోట పరమాత్మ ఉంటారు. అటువంటి పరమాత్మ ఎవరో, ఎవరు మీ పిలుపుకి నిలబడరో, ఎవరు మీ పిలుపుకి వెళ్ళరో అటువంటి వాడు మా ఇంటికి వచ్చి పశువులు కట్టు అంటే వెళ్ళి కట్టాడు. అంత సులభుడైనటువంటి కృష్ణ పరమాత్మకి నేను నమస్కరించుచున్నాను అని లీలాశకుడు ఆ అచ్యుత శిశువుకి నమస్కరిస్తున్నానంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.